వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు వచ్చేప్పటికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ కానివ్వండి, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎన్టీపీసీకి సంబంధించి కానివ్వండి, ఇక బ్యాంక్ ఐబీపీఎస్ కానివ్వండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా ప్రతి ఎగ్జామ్లో మనకి జనరల్ స్టడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ అనేవి పోషిస్తాయి అనమాట. సో ఇక్కడ సంబంధించి మనకి ప్రతి చాప్టర్ నుంచి మనం గతంలో రివర్స్కి సంబంధించి కానివ్వండి, ఆర్ఆర్బీ ప్రీవియస్ పేపర్స్కి సంబంధించి కానీ కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ స్టడీస్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. సో ప్రతి టాపిక్ నుంచి మనం ఒక బిట్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నమాట. ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి బిట్ కూడా మనకి డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబట్టి జనరల్ స్టడీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఈరోజు వచ్చేవాటికి మనకి హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం. ఇక ముందుగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించింది ఎవరు? ఆన్సర్ సుభాష్ చంద్రబోస్ అనమాట. నెక్స్ట్, పోర్చుగీసు వారు గోవాని ఆక్రమించిన సంవత్సరం అడగడం జరిగింది. సో ఇది వచ్చేవారికి 1510 అనమాట. నెక్స్ట్, మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు ఏ ఇయర్లో తీసుకురావడం జరిగింది? ఇది వచ్చేవారికి 1918 to 1919 అనమాట. నెక్స్ట్, స్వతంత్ర పార్టీని స్థాపించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సి రాజగోపాలాచారి అనమాట. నెక్స్ట్, భారత్లో పరోక్ష ఎన్నికలు ప్రవేశపెట్టిన చట్టం ఏది? ఏ చార్టర్ చట్టం ద్వారా ఈ యొక్క పరోక్ష ఎన్నికలను మొదటిసారిగా భారతదేశంలో జరిగాయంటే 1892 అనమాట. నెక్స్ట్, పూర్ణ స్వరాజ్ ఈ యొక్క నినాదం ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించారు? ఇది జవహర్లాల్ నెహ్రూ అనమాట దీనికి అధ్యక్షుడు. ఈ యొక్క సమావేశం వచ్చేవాటికి లాహోర్ సమావేశం అనమాట. నెక్స్ట్, రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1861 అనమాట. నెక్స్ట్, చంపారన్ ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కలదు? ఇది చంపారన్ అనేది గాంధీజీకి సంబంధించిన ఒక మూమెంట్స్లో ఇంపార్టెంట్ మూమెంట్ అనమాట. సో ఇది వచ్చేవారికి బీహార్ రాష్ట్రంలో కలదు, ఏరియా అనమాట. నెక్స్ట్, సతీ సహగమన నిషేధ చట్టం ఏ ఇయర్లో చేశారు? ఇది రాజా రామ్మోహన్ రాయ్ కృషి వలన వచ్చిందనమాట. ఇది మనకి 1829లో తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీని భారతదేశ రాజధానిగా మార్చినప్పుడు ఉన్నటువంటి వైస్రాయ్ పేరు ఏమిటి? సో ఈ యొక్క వైస్రాయ్ పేరు వచ్చేవాటికి లార్డ్ ఇర్విన్ అనమాట. నెక్స్ట్, ఆంగ్లేయులు భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన సంవత్సరం. సో ఇది మన యొక్క రాజ్యాంగంలో కూడా 1935 ఈ యొక్క చట్టంలో ఉన్నాయి చాలా అనేవి తీసుకురావడం జరిగిందనమాట. సో ఆన్సర్ వచ్చేవాటికి 1935 అనమాట. నెక్స్ట్, ఛత్రపతి శివాజీ ఏ కోటలో జన్మించాడు? ఆన్సర్ శివనేరి. నెక్స్ట్, మొదటి పానిపట్టు యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1526. నెక్స్ట్, అక్బర్ తల్లి ఎవరు? ఆన్సర్ హమీదా బేగం. నెక్స్ట్, లోడీ వంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ బహ్లుల్ లోడీ అనమాట. నెక్స్ట్, దీని ఇలాహీ స్థాపించినది ఎవరు? ఆన్సర్ అక్బర్. ఆగ్రా నగర స్థాపకుడు ఎవరు? ఆన్సర్ సికిందర్ లోడీ. నెక్స్ట్, ఖాన్వా యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? ఆన్సర్ 1527 అనమాట. నెక్స్ట్, నమీబ్ ఎడారి ఎక్కడ ఉన్నది? ఆన్సర్ సౌత్ ఆఫ్రికా అనమాట. భారత్ చైనాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ పేరు ఏమిటి? ఆన్సర్ మెక్మోహన్ రేఖ. నెక్స్ట్, గారో కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ వచ్చేప్పటికి మేఘాలయ. నెక్స్ట్, ఇండియా అనే పేరు ఏ నది నుండి వచ్చినది? ఆన్సర్ వచ్చేప్పటికి సింధు నది. నెక్స్ట్, టైడల్ అనమాట. ఇది టైడల్ అడవులని వేటిని అంటారంటే ఏ నేలను అంటారంటే చిత్తడి నేలను టైడల్ అడవులని అంటారన్నమాట. ప్రపంచంలో ఎన్ని జీవ భౌగోళిక ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ 8 అనమాట. నెక్స్ట్, నల్లమట్టి నేలలకు గల మరో పేరు ఏమిటి అని అడగడం జరిగింది. ఇక్కడ ఆన్సర్ వచ్చేప్పటికి రేగడి నేలలు. సో ఇది ఈరోజు మనకి ప్రధానంగా ఉన్నటువంటి హిస్టరీకి సంబంధించిన కానివ్వండి, జాగ్రఫీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. జనరల్ స్టడీస్లో భాగంగా ప్రతిరోజు కూడా మనం వీటిని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో కూడా మనం దీనికి సంబంధించి వీడియోస్ అయితే చాలా నీట్గా చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వారికి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో కింద లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.